హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. అష్టదిగ్గజాలు అయినటువంటి కవులను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియో. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఈ టాపిక్లోకి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని 8 మంది కవులను అష్టదిగ్గజాలు అంటారు. ఈ అష్టదిగ్గజాలు కవుల పేర్లు వచ్చేసి అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దుర్జటి, యాదయ్యగారి మల్లన్న లేక కందుకూరి రుద్రకవి, ఐలరాజు రామభద్రుడు, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు. ముందుగా తులువ వంశం గురించి చూద్దాం. తర్వాత తెనాలి రామకృష్ణుడు. తులువ వంశం విజయనగరాన్ని పాలించిన తులువ వంశంలో మొత్తం 6 రాజులు పరిపాలించారు. వారు వచ్చేసి తులువ నరసనాయకుడు 1491 నుంచి 1503 వరకు, తర్వాత వీర నరసింహారాయలు 1503 వరకు, 1503 నుంచి 1509 వరకు పరిపాలించారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, ఈ వంశంలో ఇతను గొప్పవారు. ఇతను 1509 నుంచి 1529 వరకు పరిపాలించారు. తర్వాత అచ్యుతదేవరాయలు, ఇతను 1529 నుంచి 1542 వరకు పరిపాలించారు. తర్వాత సదాశివరాయలు 1542 నుంచి 1570 వరకు పాలించారు. అయితే తులువ రాజవంశ రాజులను వారి వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వచ్చేసి నవీక ఆశ. ఈ కోడ్లో మొదటి అక్షరం నా కాబట్టి తులువ వంశ మొదటి పాలకుడు తులువ నరసింహాయకుడని, చివరి అక్షరం షా కాబట్టి చివరివాడు సదాశివరాయలని. మరియు ఈ కోడ్ వరుస క్రమంలో రూపొందించడం జరిగింది. ఈ కోడ్లో మొత్తం 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి తులువ రాజవంశ రాజులు 5 పరిపాలించారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నా అంటే నరసనాయకుడని, వి అంటే వీర నరసింహారాయలని, కా అంటే కృష్ణదేవరాయలు అంటే శ్రీకృష్ణదేవరాయలని, ఆ అంటే అచ్యుతదేవరాయలని, షా అంటే సదాశివరాయలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అష్టదిగ్గజాలు మరియు లేదా అష్టదిగ్గజ కవుల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి కూడా వచ్చేసి ఎన్టీఆర్ పద్మ కవులు. కోడు ఎన్టీఆర్ పద్మ కవులు. ఈ కోడ్ను గుర్తుపెట్టుకునే విధానం అష్టదిగ్గజ కవులు అంటే ఎన్టీఆర్ పద్మ కవులు అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ ఈజీగా గుర్తుంటుంది. అష్టదిగ్గజ కవులు అంటే ఎన్టీఆర్ పద్మ కవులు అని గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ చాలా ఈజీగా గుర్తుంటుంది. కోడ్లో ఎన్ అంటే నంది తిమ్మనని, టి అంటే తెనాలి రామకృష్ణుడని, ఆర్ అంటే రామరాజ భూషణుడు భట్టుమూర్తి అని, పి అంటే పింగళి సూరన్నని, ఏ అంటే అల్లసాని పెద్దన్నని, డి అంటే దుర్జటి అని, ఎం అంటే మాదగారి మల్లన్న లేక కందుకూరి రుద్రకవి అని, ఏ అంటే ఐలరాజు రామభద్రుడని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. కోడ్లో ఎన్ అంటే నంది తిమ్మన, టి అంటే తెనాలి రామకృష్ణుడు, ఆర్ అంటే రామరాజు భూషణుడు, పి అంటే పింగళి సూరన్న, ఏ అంటే అల్లసాని పెద్దన్న, డి అంటే దుర్జటి, ఎం అంటే యాదయ్యగారి మల్లన్న లేక కందుకూరి రుద్రకవి, ఏ అంటే ఐలరాజు రామభద్రుడు. ఈ కోడ్తో చాలా సింపుల్గా అష్టదిగ్గజాలను గుర్తుపెట్టుకోవచ్చును. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. థ్యాంక్ యూ.